హాయ్ అండి. వెల్కమ్ టు డిజి లోన్స్. ఈరోజు మన ముందున్నారు శివలీల గారు. హాయ్ అండి శివలీల గారు. హాయ్ మేడం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి న్యూ కార్ లోన్స్ అనమాట. సో, దీంట్లో నాకొక చిన్న డౌట్ ఉందండి. న్యూ కార్ లోన్స్ అంటే లైక్ ఎవరికిస్తారు? ఎలాంటి ప్రొఫైల్స్‌కి ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. అసలు న్యూ కార్ లోన్స్ అంటే ఏంటి మేడం? అసలు ఫస్ట్ న్యూ కార్ లోన్ అంటే మేడం ఇప్పుడు కస్టమర్ ఎవరైతే కొత్త వెహికల్ తీసుకుంటున్నారో ఆ ఓకే. వెహికల్స్‌కి లోన్స్ ఇయ్యడం. ఇప్పుడు చాలా ఓకే. మందికున్న డౌట్ ఏంటంటే కార్ లోన్స్ అంటే వెహికల్ మనమే చూజ్ చేసి కార్ తీసుకోవడమా? లేకపోతే కస్టమర్ తీసుకున్న వెహికల్‌కి మనం లోన్ ఇవ్వడమా? అని చెప్పేసి కొంతమందికి ఉన్న డౌట్ మేడం. ఓకే. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఫర్ సపోజ్ కస్టమర్ ఉన్నారు. ఒక వెహికల్‌ని చూజ్ చేసుకున్నారు. ఓకే. షోరూమ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అనేది ఏ వెహికల్ తీసుకుంటున్నారో ఆ వెహికల్‌కి సంబంధించిన కొటేషన్ అనేది తీసుకుంటారు. ఓకే. తీసుకున్నప్పుడు ఆ కొటేషన్ పైన మనం ఇన్కమ్ వచ్చేసి ఒక 10,00,000 వెహికల్ ఉందంటే ఆ 10,00,000 మనం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 1,00,000, 2,00,000 డౌన్ పేమెంట్ చేయగలుగుతాం. రిమైనింగ్ 8,00,000 కోసం లోన్ అనేది ట్రై చేస్తారు. ఓకే. కొన్ని షోరూమ్స్ నుంచే వస్తాయి. షోరూమ్స్ నుంచి తీసుకోవడం కాకుండా బయట కొంతమంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి ఓకే. వాళ్ళకి మనం ఏంటంటే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందో దానిపైన 90% ఫండింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. అప్పుడు కస్టమర్ 90% ఫండింగ్ అంటే 10,00,000 ఉన్నదానికి మనం లోన్ అనేది 8,50,000 గానీ 8,00,000 వరకు ఫండింగ్ ఇస్తాం. ఓకే. అప్పుడేంటంటే కస్టమర్ ఎంతైతే డౌన్ పేమెంట్ చేస్తారో రిమైనింగ్ అమౌంట్ మనం లోన్ త్రూలో తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఇలా ఇలా తీసుకుంటారు. దీంట్లో మనం వచ్చేసి సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి ఇద్దరికీ చేస్తాం మేడం. ఓకే. సాలరీడ్ అయితే ఎంత సాలరీ ఉండాలి మేడం స్టార్టింగ్? దీంట్లో సాలరీ అయితే మినిమమ్ సాలరీ 30,000 ప్లస్ ఉండాలి మేడం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే ఐటీ రిటర్న్స్ అవన్నీ తీసుకుంటారా? యెస్ మేడం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీ రిటర్న్స్ కంపల్సరీ తీసుకుంటాం. ఒకవేళ కొంతమంది ఏంటంటే వితౌట్ ఐటీఆర్ ఉంటుంది. ఓకే. వితౌట్ ఐటీఆర్ బేస్ పైన వాళ్ళకి లోన్ అనేది కావాలనుకున్నా అలాంటి వాళ్ళకి కూడా మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మేడం. ఏందంటే కంపల్సరీ ఐటీ ఉంటేనే చేస్తాము. వితౌట్ ఐటీ ఉంటే చేయము అనకుండా కంపల్సరీ ఒక డాక్యుమెంటేషన్ లేకపోయినా అనదర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని త్రూలో లోన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. మేడం దీని డాక్యుమెంటేషన్ కోసం చెప్తారా కొంచెం? దీంట్లో డాక్యుమెంటేషన్ వచ్చేసి మేడం సేమ్ పీఎల్‌కి ఎలా అయితే ఉంటాయో డాక్యుమెంట్స్ సేమ్ అలానే ఉంటుంది. సాలరీడ్‌కి ఏంటంటే ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 3 మంత్స్ పే స్లిప్స్, లేటెస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు, ఫార్మ్ 16 2 ఇయర్స్. అడిషనల్ డాక్యుమెంట్ ఏంటంటే వెహికల్ కొటేషన్. ఏ ఓకే. వెహికల్ అయితే తీసుకుంటున్నారో ఆ షోరూమ్ నుంచి వెహికల్ కొటేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి వచ్చేసి మేడం సేమ్ ఆధారు, పాను, ఫోటో, బిజినెస్ ప్రూఫ్, 2 ఇయర్స్ ఐటీఆర్స్, లేటెస్ట్ పవర్ బిల్లు, వెహికల్ కొటేషన్ సేమ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. మేడం దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందండి? లైక్ స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మేడం మనకి స్టార్టింగ్ 8.5 టు 10% అంటే బేస్డ్ ఆన్ ఇన్కమ్ మేడం. కస్టమర్ ఇన్కమ్, సిబిల్ బేస్ చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ చెప్పొచ్చు. కంపల్సరీ ఇంతే వస్తుందని చెప్పలేం కదా! ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఇన్కమ్ ఉంటుంది. ఓకే. కొంతమందికి సిబిల్ బాగుంటుంది కానీ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి ప్రతిదీ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ అనేది చెప్తాం మేడం. ఓకే. మినిమమ్ సిబిల్ స్కోర్ అనేది ఎంతుండాలి మేడం దీంట్లో మినిమమ్ ప్రాసెస్ చేయాలి అనంటే? దీంట్లో మినిమమ్ సిబిల్ స్కోర్ వచ్చేసి 700 ప్లస్ ఉండాలి మేడం. ఓకే. 700 ప్లస్ ఉండి లైక్ మేడం ఏదైనా రీసెంట్ చెక్ బౌన్సెస్ ఏదైనా ఉంటే లైక్ చేయొచ్చా ఈ ప్రొఫైల్స్? దీంట్లో రీసెంట్‌గా చెక్ బౌన్సెస్ అనేది ఉంటే యాక్సెప్ట్ చేయం మేడం. 1 ఇయర్ బ్యాక్ ఉంటే ఓకే. ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో ఆ 1 ఇయర్‌లో చెక్ బౌన్సెస్ గానీ, డీపీడీస్ గానీ ఉంటే చేయలేము. ఇలాంటి వాళ్ళకేంటంటే అడిషనల్‌గా తన పేరు పైన సిబిల్ బాలేదనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మదర్ గానీ, ఫాదర్ గానీ ఇలా ఉంటారు గదా! వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని వెహికల్ తన పేరు పైన తీసుకునే ఆప్షన్ గూడా ఉంటుంది మేడం. ఓకే మేడం. అండ్ లైక్ దీని అడ్వాంటేజెస్ ఏమన్నా చెప్పగలుగుతారా? దీంట్లో వచ్చేసి మేడం కంపల్సరీ వెహికల్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలనుకుంటారు. ఓకే. కొంతమంది డ్రీమ్స్ గూడంగా వెహికల్ మనకుండాలి అని జెప్పి. వీళ్ళకేందంటే ప్రతి ఒక్కరు సాలరీ పర్సన్ అయి ఉండరు. ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది ఉండదు. చాలామంది విలేజ్‌లలో ఉంటారు. ఓకే. వీళ్ళకి గూడా వెహికల్ అన్నది ఒక డ్రీమ్ అనుకోండి. అవును. వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది వాళ్ళకుంటుంది గదా మేడం. ఓకే. అగ్రికల్చర్ ఉంటుంది. బట్ అగ్రికల్చర్ బేస్ పైన మనకు కార్ ఎవరిస్తారని కొంతమందికి డౌటు. బట్ దాని త్రూలో గూడా లోన్ వస్తుందని చాలా మందికి తెలీదు. నేను ఓకే. చెప్పేదేంటంటే ఎవరికైతే అగ్రికల్చర్ ఉంటుందో వాళ్ళకి అగ్రికల్చర్ బేస్ పైన గూడా మనం కార్ లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మేడం. ఓకే. మినిమమ్ అగ్రికల్చర్ వచ్చేసి 4 ఎకరాస్ ఉండాలి. దాంట్లో మనం అప్ టు 15,00,000 వరకు లోన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం మేడం. ఓకే. దీంట్లో అగ్రికల్చర్ ఉన్న వాళ్ళకి సిబిల్ ఎలా? ఎందుకంటే వాళ్ళకి సిబిల్ అనేది ఉండదు గదా మేడం. అవును. -1 సిబిల్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. -1 సిబిల్ బేస్ పైన గూడా మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మేడం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ పరంగా ఏదైనా క్వెరీస్ వచ్చాయనుకోండి, లైక్ ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్‌కి లిమిటెడ్ అమౌంట్ సాలరీ ఉంది. ఆ ప్రొఫైల్ దానికి మెట్ అవ్వట్లేదు. సో, అడిషనల్ లైక్ ఇన్కమ్
కోసం వాళ్ళ బ్రదర్స్ గానీ, సిబ్లింగ్స్, బ్లడ్ రిలేషన్‌లో ఎవరిదన్నా యాడ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చా మేడం? యెస్ మేడం. చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కస్టమర్ ఉన్నారు. ఆ కస్టమర్‌కి ఎంతైతే సాలరీడ్ పర్సనే కస్టమర్. వెహికల్ తన పేరు పైన తీసుకోవాలనుకుంటున్నా. ఓకే. అతనికొచ్చే 30,000 సాలరీలో 30,000 ఈఎంఐస్ పోతుంది. బట్ వెహికల్ అయితే తన పేరు పైన తీసాం. ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే తిను ఎవరైతే సాలరీ పర్సన్ ఉన్నారో తను అనదర్ అంటే ఏదైతే ఆ అకౌంట్‌లో సాలరీ అకౌంట్ క్రెడిట్ అవుతుందో ఆ ఓకే. స్టేట్మెంట్ కాకుండా ఇంకా వేరే ఆల్టర్‌నేట్ స్టేట్మెంట్ తీసుకుంటాము. ఏదైతే కస్టమర్‌ది కో అప్లికెంట్‌గా వాళ్ళ బ్రదర్ గానీ, వాళ్ళ మదర్ గానీ ఇన్‌కమ్ వాళ్ళది ఓకేనా వాళ్ళది మ్యాచ్ చేసి లోన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం మేడం. ఓకే. అండ్ ఇంకొక క్వెరీ మేడం. లైక్ ఆల్రెడీ వేరే దగ్గర ఎంక్వైరీ చేసుకొనుంటారు గదా! యెస్ మేడం. ప్రీవియస్‌గా లైక్ సిబిల్‌లో ఎంక్వైరీస్ గనక చూపిస్తే ఆ ఎంక్వైరీస్ గనక అప్లికేట్ చేసి ఏదన్నా లైక్ కేస్ క్యాన్సిలేషన్ అవ్వడానికి ఏదన్నా అవ్వకపోవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయా? ఎంక్వైరీస్ పరంగా ఎలా చూస్తారు? దీంట్లో వచ్చేసి మేడం ఎంక్వైరీస్ అంటే ఎలా ఉంటుందంటే కస్టమర్‌కి కొంతమందికి లోన్ అమౌంట్ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్‌లో ట్రై చేస్తుంటారు. ఓకే. అక్కడ 15,00,000 లోన్ అమౌంట్ కావాలనుకుంటే 30నే ఇస్తామంటున్నారు. ఓకే. ఆల్రెడీ బట్ దాంట్లో లాగిన్ అయిపోయింది. డిస్బర్స్‌మెంట్ వరకెళ్ళింది. కస్టమర్ వద్దు అని చెప్పేసి అదొక ఎంక్వైరీ పడ్డది. సంథింగ్ షోరూమ్ నుంచి కూడా ట్రై చేశారు. అదొక ఇవనేటి ఎందుకు రిజెక్ట్ చేసుకున్నాడు కస్టమర్. ఓకే. సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా! మన ఓకే. దాంట్లో కూడా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మన దగ్గర 15కి 14.5 వచ్చిందనుకోండి. అప్పుడు మనకు చూయిస్తుంది. ఎందుకంటే సంథింగ్ బ్యాంక్స్‌లలో గూడంగా లాగిన్ అయింది. దీనికి ఇక్కడ స్టాప్ అయింది. అప్పుడు ఓకే. కస్టమర్ ప్రూఫ్ అనేది చూయిస్తాడు గదా! నేను ఈ లోన్ అమౌంట్ కోసం క్యాన్సిల్ చేసుకున్నాను. నేను ఎక్స్‌ట్రా లోన్ అమౌంట్ కోసం మీ దగ్గరికి వచ్చాను. దీనికోసం నాకు ఇది ఫస్టే ఓకే. చెక్ చేసుకొని కస్టమర్ త్రూలో ఎవ్రీథింగ్ మాట్లాడిన తర్వాతనే మనం దగ్గర లాగిన్ ప్రాసెస్ ప్రాసెస్ అవుతుంది. అవుతుంది. ఓకే. అప్పటి వరకు అవ్వదు మేడం. ఎందుకంటే మళ్ళీ మనం ప్రాసెస్ చేసిన తర్వాత సేమ్ అమౌంట్ వచ్చిందనుకోండి కస్టమర్ అది లాస్ట్ 3, 4 వేస్టేజ్. డేస్ టైం అవును. వేస్ట్ అవుతుంది కదా! అవును. ఎవ్రీథింగ్ అనుకున్న అమౌంట్ వస్తుందా లేదా చెప్పిన తర్వాతనే డాక్యుమెంటేషన్ తీసుకోవడం ఉంటుంది మేడం. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.